శివస్థుతి శివస్థుతి పంచాక్షరి స్తోత్రం రెండు చెప్తున్నాం. చెప్పండి చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. మందాకిని శల్య చందిన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుభూజితాయ తస్మై మకారాయ నమ శివాయ. శివాయ గౌరీ పద్మనాభ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శిఖారాయ నమ శివాయ. గౌతమార్య మౌనీంద్ర దేవార్చిత శేఖరాయ చందార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమ శివాయ. ఓం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై ఏకారాయ నమ శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధో శివలోకమాప్నోతి శివేన సామోదతే. చాలా బాగా వండారండి. ధన్యవాదాలండి. శివస్తుతి. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియాం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శంభో త్రినయన చంద్రచూడ శివశంకర గిరిజాకాంత అంబోజనాస ముఖ్య దైవత వందిత చరణోపాంత కాళకాల కరుణామయ మూర్తే కలిశాప కీర్తే నీలగాళనంద నీరద నిర్మల చిన్మయ మూర్తే. ఓం భక్తిం తవ పద పంకజయుగళే భక్త జనావనదేహి ముక్తి శరణి మనసం మదనాంతక మృత్యోర్మాం పరిపాహి తాపత్రేణ పాప వినాశన పురుషోత్తమ దిపురారే చాభూత కనకాచల దుర్బల ఖండిత నిఖిల సురారే. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. ఇంకా అండి ఎవరైనా ఉన్నారండి? ఇంకా విజయ్ గారు ఉన్నారు, హేమలత గారు ఉన్నారు, రాజ్యలక్ష్మి గారు ఉన్నారు, అద్దేపల్లి వరలక్ష్మి గారు ఉన్నారు. ఓం నమో నారాయణ గురువు గారండి. రవీంద్ర గారు గురువు గారికి నమస్కారాలండి. నమస్తే అమ్మా, కనబడ్డానా? నమస్తే గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్తే. మొన్న అన్నీ అప్లోడ్ చేసినాను, కొన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, చూడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా చూడొచ్చు. ఇంకా అది స్ట్రీమ్ లైన్ కాలేదు. ఇది కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా రికార్డ్ అవుతుంది. రోజు వీలైనప్పుడల్లా, అంటే ఇక నేను రోజు రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే, పొద్దున మనం 6 గంటల నుంచి 6:30 నుంచి 7 గంటల వరకు చేసే ప్రార్థన, కీర్తన, సంకీర్తనలు ఒక భాగమేమో భగవద్గీత, ఇంకో భాగమేమో భాగవతం. 3 భాగాలు చేసి అప్లోడ్ చేస్తాను. మీరు వినొచ్చు. మళ్ళీ మీ గొంతు కూడా మళ్ళీ మీరు వినొచ్చు, వేరే వాళ్ళకి వినిపించవచ్చు. ఇది మనకు ఒక ఉపయోగం ఏంటంటే, వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అది కాక మళ్ళీ ఇప్పుడు విన్నది మళ్ళీ వినాలి, అరే ఈరోజు మనకి ఏం చెప్పాడో తెలియదు అనుకున్నప్పుడు వినడానికి మనకు పనికి వస్తుంది. ఇది కాక ప్రపంచవ్యాప్తంగా ఇది వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం ఒకటి చేస్తున్నా. అంటే ఎడిటింగ్ చేయట్లేదు, ఎడిటింగ్ నాకు రాదు, చూడాలి భవిష్యత్తులో ఎలా చేస్తానో. ఇది మాత్రం ప్రస్తుతం ఈ పని చేస్తున్నా. మనం అది యూట్యూబ్ లింక్ మీకు పంపుతా అమ్మా, యూట్యూబ్లో వస్తుంది. దాంట్లో RRR ఛానల్ అని ఉంది. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అది పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అంటే మీరు యూట్యూబ్ చేసినప్పుడు మీకు వస్తుంది. రెగ్యులర్గా చూస్తుంటే మళ్ళీ మీకు కనబడుతుంటుంది ఈ ఛానల్ ఊరికేనే. లేకపోతే మీకు లింక్ ఒకసారి ఈ గ్రూప్ లో ఒకసారి లింక్ పెట్టండి, అక్కడ నుంచి మేము కంటిన్యూ అవుతాం. అదే మొన్న పెట్టిన లింకు కొందరు చూసిండ్రు, కొందరు చూడలేదు.
అంటే నేను అన్అనౌన్స్డ్గా పెట్టిన కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు పెట్టినప్పుడు చేరండి. చేరితే దీనివల్ల లాభాలు ఉన్నాయి కొన్ని, తర్వాత చెప్తా. సరేనా? వినండి. మళ్ళీ మీరు ఎప్పుడన్నా వినాలి అనుకుంటే, అరే ఈ భాగవతంలో ఈ శ్లోకం నేను ఇవాళ వినలేకపోయినా అని ఉంటుంది సత్సంగ సమయంలో. మళ్ళీ మీరు ఎప్పుడన్నా మీ వీలున్నప్పుడు ఆ డేట్ పెట్టి వేస్తా కాబట్టి ఆ డేట్ ప్రకారం మీరు వినవచ్చు. డేట్ పెడతా, దానికి డేటు ఏ శ్లోకం అన్నది కూడా నోటిఫై చేస్తా. భాగవతంది కూడా చేయాలి, అది చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇది ఒక ప్రయత్నం చేస్తున్నా. చిన్న మనవి, అలాగని మన శ్రోతలు ఇంకా ఇవేదో యూట్యూబ్ లో వస్తున్నాయి కదా అన్నట్టుగా మరీ రాకపోకుండా ఉంటారేమో గురువు గారంటే మళ్ళీ చూడొచ్చులేండి అనుకుంటారేమో. లే సత్సంగం సత్సంగందే ఉంటుంది. అది రికార్డెడ్ వేరే. ఇప్పుడు సినిమా చూసేది వేరే, షూటింగ్ సమయంలో ఉండే ఆనందం వేరే ఉంటుంది. ఇది అంతే. మళ్ళీ కలిపి పెట్టారనుకోండి ఇంక వస్తుంది కదా ఛానల్ అన్నట్టు మన శ్రోతలు మళ్ళీ రాకపోకుండా ఉంటారేమో అని అదొకటి. అట్లా భయం ఏం లేదమ్మా. మనం సినిమా చూసినాక ఒకసారి చూసినాక 2 సార్లు చూస్తాము. అది కాక మన గొంతు మనకు వినాలని ఆశ ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా వచ్చి చూసుకుంటాము. అందులో రకరకాలు ఉంటాయి. సరే, ఇది భవిష్యత్తులో మనం చేసే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా శ్రోతలు చూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. ఇప్పుడు కేవలం మనం 30-40 మంది మాత్రమే వింటున్నాం. అందులో కొన్ని వందల మంది, ఇప్పుడు నేను పెట్టినవి కొన్ని వందల మంది చూసినారు మరి ఇప్పటివరకు కొన్ని వీడియోలు. సో అంటే అంతమందికి మనకు చేరింది అన్నట్టు. సరే, మొత్తం చూసినరా కొంచెం చూసినరా అన్నది వేరే విషయం, కానీ చూడనైతే చూసిర్రు. ఇలా మనం ప్రచారంలోకి వస్తాం. ప్రచారంలోకి రావాలని కాదు, మనం చేసే 4 మంచి విషయాలు నలుగురికి తెలుస్తాయి. వాళ్ళు దాంతో స్ఫూర్తి పొంది మళ్ళీ మనతో చేరొచ్చు కూడా. మన సత్సంగంలో వస్తాము అని చేరడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదని అనుకుంటున్నాను నేను. అంతా ఇబ్బంది అనుకుంటే అప్పుడు మారుదాం. సరేనా? సో ఇప్పుడు అంటే ఇంకా ప్రొఫెషనల్గా ఏం చేయదలుచుకోలేదు. రికార్డింగ్ స్టూడియో లాగా మనం ఏ రోజు ఏ విధంగా అయితే అది వస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం అప్లోడ్ చేస్తాం, ఎడిటింగ్ లేకుండా. వినే వాళ్ళకు కూడా అరే ఇది కార్యక్రమం మన ప్రత్యక్షంగా మన ముందే జరుగుతుంది అన్నట్టు వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి కేవలం ఏంటంటే వాళ్ళు పాల్గొనలేరు అంతే. విన్నది మన ముందే అవుతుంది కదా, ఎదురుగా శ్రోతల్లాగా వింటుంటారు. ఒకదొక అనుభూతి అమ్మ, అది అనుభూతులకు పోతేనే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఒక సభలో ఉన్నాము. మన సభలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 15 మంది కూర్చొని ఉన్నాం. ఇక్కడ కూర్చొని ఉన్నామా లేదా? ఎదురుగా 1 2 3 4 5 ఇట్లా అందరం ఉన్నాం అనుకొని చేయాలి. అది సంగతి. సో సంతోషం, మీరందరూ ఒక అరగంట కాలాన్ని ఇంకా ఎక్కువ తీసి కీర్తనలు ఇవి చేయడానికి ముందుకు వచ్చారు. అయితే మనం గీతని మర్చిపోవద్దు. గీతా పారాయణాన్ని వారానికి ఒకరోజు గీతా పారాయణాన్ని పెట్టుకోండి. ఏదన్నా ఒక రోజు వారానికి ఒక రోజు గీతా పారాయణం పెట్టుకోండి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు మనం ఒకటే శ్లోకం చదువుతున్నాం, గీత పారాయణం చేయట్లేదు. చదివింది కూడా గుర్తు రావడానికి. ఇప్పుడు నేను ఒక అదే ఎప్పుడన్నా ఒక రోజు ఇప్పుడు నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. నేను రోజు ఉదయము ప్రతి శ్లోకాన్ని, రోజుకొక శ్లోకాన్ని 108 టైమ్స్ చదువుతున్నా. అంటే అట్లా గుర్తుండిపోతుంది అన్నట్టు. అంటే ఒక అర్ధగంట టైం పడుతుంది కానీ గుర్తుండిపోతుంది. లేకపోతే గుర్తుంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయట్లేదు, జిందగీలో కాలేదు. ఈ వయసులో మనం ప్రయత్నించినా రాదు. సో ఏదో ఒక జపంలాగా పని పెట్టుకున్న రోజు ఒక పని అది నాకు. సరే, ఎప్పుడన్నా మిస్ అవుతుండొచ్చు కానీ సో ఏదన్నా ఒక పని చేయాలంటే మనం ఖచ్చితంగా చేయాలి. మరి ఇంతకుముందు కూడా ప్రయత్నాలు చేసినా కానీ మధ్యలో అయిపోయినాయి. మరి ఇది ఎంతకు దూరం నడుస్తుందో తెలియదు. ప్రయత్నం చేయండి సమయము వీలుని బట్టి. అయితే దానికి నిష్ఠ అవన్నీ శుభ్రమని అనుకోవద్దు. మనం నిద్ర నుంచి లేచిన మొదటి అధ్యాయం నుంచి చేయమంటారా గురువు గారు? నేను మొదటి అధ్యాయం నుంచి చేస్తున్నా అమ్మా. ఇప్పుడు 12 రోజులైంది, 11-12 రోజులైంది.
ఇప్పుడు ఈ భగవద్గీత గురువు గారు నాగభూషణ్ శర్మ ఆ, ఆ 2వ అధ్యాయం కదా, అవును. అంతవరకు చదవాలనా? మొత్తం చదివేయచ్చు, ఏముంది పర్వాలేదు, వెళ్ళిగా చదువుతుందండి. పారాయణం చేసేటప్పుడేమో మొదటి అధ్యాయం అయిన తర్వాత 2వ అధ్యాయము. 5 శ్లోకాలే కదా మనం చదివేది, అన్నీ చదవం కదా, వేరే వాళ్ళు సరే చదువుతారు సరే. కాబట్టి పుస్తకం మనం చూసినట్టు ఉంటుంది, చదవడం వీలవుతుంది. అయితే వారానికి ఒకసారన్నా కనీసం ఒకసారి గీతా పారాయణం చేద్దాం. వేరే శ్రోతలు ఎట్లాగో పెట్టుకున్నారు కాబట్టి సత్సంగం నడుపుకుందాం. సరేనా? ధన్యవాదాలు. గురువు గారు. సరే గురువు గారు. ఇక మీరు ధన్యవాదాలు కొనసాగించండి. గురువు గారు. నేను ఇప్పుడు వాకింగ్ చేసుకుంటా వింటున్నా మీ అందరిది. సరేనా? గురుగారు మరి భగవద్గీత 5 శ్లోకాలు చదవటానికి ఎవరికి ఏ శ్లోకాలని కేటాయిస్తారా అండి, లేదా అంటే కేటాయించారు ఏం లేదు, కంటిన్యూషన్గా ఒకరు ఆగిపోతే ఇంకొకరు అందుకోవడమే, అంతే. అది ఎన్ని గంటలకు ఉంటుందండి లింక్? ఈ లింక్ లోనేనా వేరే లింక్? ఇదే లింకు 6:30కే కదా ప్రారంభం. మనం అంటే పలానా రోజు ఒక రోజు అని చెప్తే బాగుంటుంది గురువు ఒక గారు. రోజు కేటాయించుకోవచ్చు ఎప్పుడన్నా. అమ్మలు ఒక నిమిషం అమ్మలు, అందరము మనకి ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఏదో ఒక రోజున కేటాయించుకొని ఆ రోజున మనం పారాయణం చేస్తామండి. తలా 5 శ్లోకాల చొప్పున. అది మనం ఒక ఆదివారానికి కేటాయించుకున్నామండి. ఫస్ట్ సూర్య భగవానుడి గురించి ఒక 2-3 శ్లోకాలు చెప్పిన తర్వాత భగవద్గీత గురించి పారాయణం చేస్తామండి. ఆ ఆదివారానికల్లా ప్రతి ఒక్కరు ఉచ్చరణ దోషం లేకుండా స్పష్టంగా అటు కూడా కాదు, ఎందుకంటే అర్థాలు మారిపోతే ప్రాక్టీస్ చేస్తామండి. ప్రాక్టీస్ చేస్తూ అవాటి రోజున తలా 5 శ్లోకాలు ఒక్కొక్కల చొప్పున పారాయణం చేస్తామండి. ఆదివారం, నెక్స్ట్ ఆదివారం ఇప్పటి నుంచి మనం వాయిస్ కట్ అవుతోందండి. వాయిస్ అండి. అందరూ మ్యూట్ చేసుకున్నప్పుడు బాగానే వస్తుందండి. ఎవరైనా అన్మ్యూట్ లో ఉన్నప్పుడు శంకర్ సింగ్ గారు నాగభూషణం గారండి. శంకర్ సింగ్ గారు ఆన్ లో ఉన్నారండి, అందుకని మ్యూట్ చేయమని చెప్పారు. అలాగే. అదేనండి, నేను ప్రతిరోజు ఆదివారం వరకు ఈ సత్సంగం గురించి, ఈ భగవద్గీత పారాయణం గురించి ప్రతిరోజు చెప్తామండి. అందరూ గమనించండి. ఆదివారం మనం పారాయణం చేస్తామండి భగవద్గీత తలా 5 శ్లోకాలు. సరేనా అండి? ఎవరికైనా డౌట్లు ఉంటే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. ఓం నమో నారాయణ గురువు గారండి. నమస్తే. నమస్తే, బాగున్నారు అందరూ? చెప్పండి. అందరం బాగుండాం గురువు గారు. ఓకే అమ్మా, సంతోషం. నమస్తే గురువు గారు. నమస్తే గురువు గారు. అనుగ్రహము అందరూ సంతోషం.